బేడ? ఒక విధంగా చెప్పండి, బేడ కదా. ఒకరిని నిర్దోషైన మనిషిని సిలువేయడం అనేది చాలా బ్యాడ్ అనమాట. కానీ అది గుడ్డేలా అయిందంటే, ఇందాక చెప్పారు కదా, ఆయన కానీ మరణించకపోతే మనకి ఈ దినాన రక్షణ లేదు. ఈ రోజు మనతో సంతోషం ఆనందం అనేది మనకి లేదనమాట. దేవుని వల్ల మనకి సంతోషం ఆనందం కలిగింది అనమాట. అందుకోసం అది గుడ్డ అన్నారు. ఎందుకంటే సర్వమానవానికి ఒక మేలు కలుగుతుందని. అందుకే ఒక ఆయన చెప్తున్నాడు, ఒక శాస్త్రవేత్త ఏమంటున్నాడంటే, 10 మంది మేలు కోసం ఒక కీడు జరిగినా పర్వాలేదట. 10 మంది మేలు కొరకు నేను ఒక కీడను అనుభవిస్తున్నాను అనేసి చెప్తుంటారు. నిజమే, 10 మంది మేలు కోసం మనకు కీడ అనిపించినా పర్వాలేదు అనమాట అది. అయితే ఈరోజు అందుకే యేసుప్రభు వారు కూడా ఈ మాట చెప్తున్నారు. ఈరోజు 7 మాటలు బంగారు మాటలు అంటారు. బంగారు మాటలు అంటే ఎంతో శ్రేష్టమైనది. లాస్ట్ మాటలు ఎవరికైనా బాగా గుర్తుంటాయి కదా. లాస్ట్ ఎవరైనా, మా అమ్మ కూడా చనిపోయిన రోజు నా దగ్గర చనిపోయిన క్షణంలోని లాస్ట్లో నా దగ్గర ఇలాగ కూర్చుంటే మా అమ్మ నా మీద పడితే, యేసయ్యా నన్ను క్షమించి నన్ను రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని ఇలాగే నా మీద ఇలాగా తలలో వాంచి చనిపోయాను అనమాట. నేను చూస్తుండగానే నా పక్కన కూర్చొని మా అమ్మ అలా చనిపోయింది, ఈయన ఎదురుగా మా అమ్మకి ఎదురుగా ఈయన ఉన్నారనమాట. మొత్తం మేము చూస్తుంటే అలా చనిపోయింది. అంతవరకు కూడా మనిషిగా ఉండే మాట్లాడిన అమ్మ చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందండి, అప్పటికప్పుడు చనిపోతే ఆ మాట ఇప్పటికీ కూడా నేను అయితే ఆ ఇంట్లో ఉండేటప్పుడు ప్రతి క్షణం భయం వేస్తుంది. మా అమ్మ ఇప్పుడే కదా నాతో మాట్లాడేది, ఇప్పుడే కదా ప్రార్థన చేసేది, ఇప్పుడే కదా చనిపోయింది. ఆ ఒక క్షణం ప్రాణం పోయినట్టు ఏం చేస్తారు, బయటికి తీసేస్తాం కదా. అందుకే ఒక నా శాస్త్రాలు చెప్పింది ఏంటంటే, ఒక మనిషి బ్రతికుండగా వాని యొక్క విలువ ఎంత తెలుసా, 6.5 కోట్లు ఉంటుందంట. కానీ చనిపోయిన తర్వాత అయితే అదే మనిషి యొక్క విలువ ఎంతంటే ₹6.75 అంట. మనం చనిపోయిన తర్వాత మన విలువ ఎంత, ₹6.75. చనిపోయిన తర్వాత ఎంత గొప్పవారైనా సరే, ఎంత అధికారులైనా సరే మనకి విలువ అనేది ఉండదు. ఎవరైనా సరే ఆ యొక్క మట్టిలో పెట్టబడవలసిన వారమే కదా. అయితే ఈరోజు ఇంతవరకు కూడా ఎంతో శ్రేష్టమైన 5 ఈ బంగారు మాటలు మనం ధ్యానించాం. ఇప్పుడు 6వ మాట కూడా మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 19:30 చూడండి. యోహాను సువార్త 19:30. యేసు శిలకలు పుచ్చుకొని సమస్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. చాలండి, ఇక్కడ చూసారు కదా. ఇక్కడ 6వ మాట ఏంటంటే సమాప్తమైనది. సమాప్తమైనది అని ఎప్పుడు చెప్పగలమండి? మనకు ఒక పని ఇచ్చారు, ఆ పని మనం పూర్తిగా చేసినప్పుడు, సగం చేసినప్పుడు కాదు కదా. పూర్తిగా ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడు సమాప్తమైనది. మీరు ఇచ్చిన పని సమాప్తమైనదని. సమాప్తమైనదని ఎలా చెప్తాం? సమాప్తమైనది అని చెప్తావా? ఎలా చెప్తావా? సమాప్తం అయిపోయిందండి, ఇది కంప్లీట్ చేసేసండి, ఇది ఫినిష్ చేసామని ఎంతో సంతోషంగా చెప్తాం. ఇక్కడ ఈ మాటలో కూడా మనకు కనిపించింది ఏంటంటే విజయం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? విజయం అనేది మనకి ఇందులోని కనిపిస్తుంది అనమాట. యేసుప్రభు వారు ఇంతవరకు కూడా మనం విన్నాం కదా. మూడో మాట వరకు ఉంటుంది. 4వ మాట ఏమి, నా దేవ నన్ను ఎందుకు చేయమించారు, చాలా బాధాకరమైన మాట. తర్వాత దప్పుకొనిచున్నాను, అది బాధాకరమైన మాట, అవునా కదా. అది చాలా బాధాకరమైన మాట, దప్పుకొనిచున్నాను అనేది. ఇప్పుడు ఈ 6వ మాట మాత్రం చాలా సంతోషంతో చెప్తున్న మాట ఏంటంటే సమాప్తమైనది. మనకి ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు ఒక డాక్టర్స్ ఉంటారు, వారు ఒక ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ కానీ సక్సెస్ అయిపోతే వాళ్ళు ఏమంటారు, సక్సెస్ అంటారు, సమాప్తం కంప్లీట్ అయిందని చాలా హ్యాపీగా చెప్తారు. ఒక సైంటిస్టులు ఉంటారు, ఈ తర్వాత నాసులో ఉన్నట్టు వీళ్ళు శాస్త్రజ్ఞులు ఉంటారు, వాళ్ళు చేసేది ఆ యొక్క ప్రయోగాలు సక్సెస్ అయితే వాళ్ళంతా అమ్మాయి ఇది కంప్లీట్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉందని అంటారు కదా. నిజంగా సమాప్తమైనది అనేది చాలా సంతోషకరమైన విషయం, ఆనందకరమైన విషయం. యేసయ్య చాలా సంతోషంతో చెప్తున్న మాట ఇది, సమాప్తమైనది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు లాస్ట్లో ఏమైనా రాస్తాం, మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ది ఎండ్ అని పెట్టేస్తాం కదా. ది ఎండ్ అని పెట్టేస్తాం, దాన్ని కారణపెట్టే దీని తర్వాత ఇంకేం లేదని రాసేసాను, కంప్లీట్ అయిపోయింది అనేసి చెప్పేస్తాం. అప్పుడు అన్నమాట ఆ పేపర్ అది చెప్తుంది. అదే కాకుండా మాకైతే ది ఎండ లేకపోతే దాన్ని అలౌ చేసేవారు కాదనమాట మా టైంలో. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. అంటే అది ఎంతో చక్కగా ఒక విజయంతో నేను ప్రతి కూడా సక్సెస్ చేస్తాననే దానికి అదొక సూచన అనమాట, సమాప్తమైనది అనేది. అయితే ఈరోజు ఏంటి సమాప్తమైనది?
యేసయ్య అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏంటి సమాప్తమైందని చెప్పాడు? ఆయన చనిపోవడానికి సమాప్తమైనదా, లేకపోతే ఆయన దాహం ఇంకా చనిపోతాను కదా ఇంతవరకు చెప్పాను కదా, దాహం కొట్టడం కానీ ఆయనకు ఉండదు, అది సమాప్తమైందా? లేకపోతే ఆయనకు ఆహారం తీసుకునే పని లేదు, అది సమాప్తమైందా? లేకపోతే ఊరు వాడ వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి స్వస్థపరచడం అది సమాప్తమైందా? ఏంటి అసలు సమాప్తమైనది? ఇదంతా అప్పటికప్పుడు జరుగుతున్న విషయం కోసం ఆయన చెప్పట్లేదు. అమ్మ ఇంకో మరి కొద్ది సమయంలో నేను చనిపోతాను కాబట్టి ఇంక ఇది సమాప్తమైపోయిందని చెప్పట్లేదు, తన యొక్క ప్రాణం పోతుందని చెప్పట్లేదు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కొంతమంది అంటారు కదా నా పని అయిపోయింది అంటారు. ఎప్పుడని వాళ్ళు ఏదో కష్టంగా ఇదైపోయి వాళ్ళు ఇంకా తప్పించుకున్న మార్గం లేకపోతే అమ్మ ఈరోజు నా పని అయిపోయింది అని అంటారు కదా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు నా పని అయిపోయింది అన్నట్లు చెప్పట్లేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పని కాదు, నేను అసలు ఏ ఉద్దేశంతో వచ్చాను. యేసుక్రీస్తు వారు ఈరోజు మనం చెప్తున్నాం కదా, ఆయన ప్రాణం పెట్టారు. అయితే ఆయన ప్రాణం పెట్టడం కూడా మనైతే నేను చిన్నప్పుడు కన్నబడిసినా చూశాను. ఫస్ట్ నేను 3rd క్లాస్ ఉండేటప్పుడు మేము అప్పుడే కొత్తగా రక్షణలోకి వచ్చాం అమ్మ వాళ్ళు. అయితే అప్పుడు కన్నమెడి సినిమా చూస్తుంటే యేసుప్రభు వారికి ఇలా కొరడాట కొడుతుంటారు. శ్రీనివాసని అన్న ఈవెంట్కి ఇంత దుర్మార్గులు యేసుని చంపేస్తున్నారు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదని అనేది అనమాట. అంటే అది చూసేటప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్ అనేది ఇది తప్పించుకోవచ్చు కదా, ఇది ఏం అనట్లేదు ఏంటి అని అలా అనుకుంటాం. కానీ దేవుడు ఏంటంటున్నాడు అంటే తప్పించుకోవాలంటే తప్పించుకోలేడా, ఆయన తప్పించుకోవాలంటే ఆయన తప్పించుకోగలడు, లేకపోతే అది రాకుండా చేయగలడు, ఆ పరిస్థితి తనకు ఎదురవకుండా ఆయన చేయగలడు. కానీ అక్కడ కారణం ఏంటంటే ఆయన ప్రాణం పట్టడానికి వచ్చాడు. యోహాను సువార్తలో ఉంటారు కదా, నేను పిలాతు అంటాడు నిన్ను నేను తప్పిస్తాను, నీ ప్రాణం పోకుండా నేను కాపాడుతానంటే అప్పుడు యేసయ్య ఏమన్నాడు, నువ్వు కాదు కదా పైనుంచి దేవదూతలు కూడా అధికారం లేదంట. ఎవరికి లేదు? దేవదూతలు కూడా అధికారం లేదు. ఎందుకంటే తాను ఇష్టపూర్వకంగా వచ్చాడు. యేసయ్యకి తెలియదండి ఆయన లోకానికి వచ్చేటప్పుడు అసలు ఎందుకు వచ్చాడంటే పాపులని రక్షించడానికి వచ్చాడు. మనం చెప్తాం కదా. తర్వాత లూకా సువార్త 19:10 ఏముంది, నశించిన దానిని వెతికి రక్షించడానికే. 1 తిమోతి పత్రిక 1:15 ఏముంది, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయనకు తెలుసు పాపులను రక్షించాలంటే అది ఏ విధంగా ఆయన యాగం చేయాలో, ఏ విధంగా త్యాగం చేయాలో, ఏ విధంగా రక్తం కార్చాలో అవన్నీ కూడా ఆయనకి తెలుసు. తెలిసే దానికి సిద్ధపడి ఆయన వచ్చిందనమాట. కాబట్టి ఆయనది ఏదో ఇక్కడ రోమ సైనికులు కానీ లేకపోతే అక్కడున్న ప్రజలు కానీ అక్కడున్న యొక్క నాయకులు కానీ ఎవరు ఆయనను సిలువేయలేదు, మరణాన్ని చేయలేదు, మరణానికి అప్పగించలేదు పిలాతు కానీ దేవుడే దాన్ని పెట్టడానికి ఆయన ఈ లోకంలోకి ఇష్టపూర్వకంగా వచ్చారనమాట. అదే ఆ యొక్క విషయంలో చెప్తున్నాడు, నేను ఈ లోకానికి వచ్చిన పని నేను నెరవేర్చినది నాకు సమాప్తమైనది అనేసి దేవుడు అక్కడ మాట పలుకుతున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఎప్పుడైతే సమాప్తమైనది, అసలు ఏంటి సమాప్తమైనది అనేది మనం చూద్దాం. యేసయ్య ఏంటేంటి సమాప్తం చేశాడనే విషయాలు నేను త్వరగా ఒక 4 విషయాలు నేను చెప్తాను చూడండి. యేసయ్య ఏంటి సమాప్తం చేశాడనే దానికి ముఖ్యంగా ఆయన ఇక్కడికి వచ్చి రక్షణ కార్యాన్ని ఆయన కంప్లీట్ చేశాడు. రక్షణ కార్యం అనేది ఆయన సమాప్తం చేశాడు అనమాట. నిజమే కదా, యేసయ్య కానీ లోకానికి రాకపోతే మనకి రక్షణ లేదు. ఈ లోకంలో రక్షించడానికి ఎవరికి కూడా అధికారం లేదు. పూర్వకాలంలో ఏం చేశారు, అజామేధ యాగం అనేది చేసేవారు, అంటే మేకలను బలి ఇవ్వడం. అశ్వమేధ యాగం చేసేవారు, అంటే గుర్రాలను బలి ఇవ్వడం. తర్వాత గోమేధ యాగం, గోవులను బలి ఇవ్వడం. ఈ విధంగా అన్ని యాగాలు చేశారు. కానీ మనిషికి యొక్క పాప విమోచన అనేది ఎక్కడ కూడా లేదు, ఎవరి వల్ల కూడా పాప క్షమాపణ అనేది లేదు. అందుకే సాక్షాత్తు దేవుడే మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని తన స్వరూపంలో తన రూపంలో సృష్టించిన ఆ దేవాది దేవుడే ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి పాపులమైన మనల్ని ఎంతగానో ప్రేమించి లోకానికి వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించారు మన కొరకు. అసలు చాలా కష్టమైన బాధలు కదా, ఒకేసారి చంపేస్తే ఏది ఉండదు, అంత బాధ తెలియదేమో. కానీ ఆయన ఏంటంటే తలపై ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది, కాళ్ళకు చేతులు మేకులు కొట్టేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది, పక్కన బల్లెపోటు పడడం అంటే మనం అంటాం కదా చిత్రవద కదా. చిత్రవద అంటే చాలా కష్టమైనది అనమాట. అలాగా ఆయన్ని చేసి ఆయన్ని హింసించేవారు అనమాట. అయితే వాటన్నింటిని కూడా ఆయన ఎందుకు భరించాడంటే ఆయన రక్షణ కార్యం దాంతోనే సమాప్తమైనది. రక్షణ కార్యం ఎలాగా పాప క్షమాపణ అనేది దాంతో ఈ యాగాల వల్ల దేనివల్ల ఋషులు మునీశ్వరులు చాలా చేశారు, తపస్సులు చేశారు, ఈ యాగాలు చేశారు. కానీ దేనివల్ల పాప క్షమాపణ అనేది
లేదనమాట. ఇదే మొట్టమొదటిగా దేవుడు దేనికోసం వచ్చాడంటే మానవుల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం, పాపం నుంచి ప్రాయశ్చిత్తం చేయడానికైనా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 17:4 చూడండి. యోహాను సువార్త 17:4 చెయ్యుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిస్థితిని. చాలా ఇక్కడ చూసారా దేవుడు ఏమంటున్నాడు, యేసుక్రీస్తు చేయటకు నీవు నాకు ఇచ్చిన పని అంతా కూడా నేను సంపూర్ణంగా చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. చెప్పిన పని అంతా కూడా చేసేసారట. కొంచెం కొంచెం కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా, ఇన్కంప్లీట్ ఉంచుదాం కదా. పిల్లలైనా మనమైనా ఒక పని ఇది రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే, ఈ రోజుకి ఇది సరిపోతుందని మనం ఇన్కంప్లీట్గా ఉంచుతాం. కానీ దేవుడు ఏంటంటే చేస్తుంటే ఆ విధంగా ఇన్కంప్లీట్గా చేయలేదు. ఆయన ఏంటంటే ఆయనకి ఏదైతే దేవుడు నాకు తండ్రి నాకు అప్పగించాడో ఆ పని అంతా కూడా నేను సంపూర్ణంగా ముగించాను అనేసి దేవుడు చెప్తున్నాడు. అంటే అది ఏంటంటే మన యొక్క ప్రాయశ్చిత్తమైన ఆ యొక్క పనిని దేవుడు మనకి సంపూర్ణంగా నెరవేర్చాడు, అది సమాప్తం చేశాడు. రెండవదిగా చూడండి, ధర్మశాస్త్ర విధిని ఆయన సమాప్తం చేస్తున్నాడు. మత్తయి సువార్త 5:17 చూడండి. మత్తయి సువార్త 5:17 మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టారు, కానీ అది ధర్మశాస్త్రం అది అదే అండి. ధర్మశాస్త్రం ప్రవక్త వచ్చినా నేను ఆయన కొట్టివేయడానికి రాలేదు కదా. ఆయన వాటన్నిటిని కూడా నెరవేర్చడానికి లోకానికి ఆయన వచ్చాడనమాట. యేసయ్య ఆయన వచ్చిన పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అంతా కూడా ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన పాపులమైన మన కొరకు ఆయన అంతగా త్యాగం చేయబట్టి ఈ దినాన మనం ఈ దినం సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం. మనకు మంచి చేయడానికి ఆయన అసలు యేసయ్య ఏ పాపం చేయకపోయినప్పటికీ కూడా మన పాపమంతా తన మీద వేసేసుకున్నాడట. యూదులు ఏం చేసేవారు తెలుసా, ఈ రోజు యూదుల్లోని బిషప్లు అంట బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. ఇందాక ఎవరు హర్ష ఫస్ట్ బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చారు. దాంట్లో సుమా దగ్గర అనే కలర్ ఉంది. ఇంకా ఇవి కూడా చూసినప్పుడు బ్లాక్ డ్రెస్ వేసేవారు. ఎందుకంటే అది వాళ్ళకి దుఃఖానికి సాదృశ్యంగా ఉందన్నమాట. దుఃఖానికి సాదృశ్యంగా ఉండి వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసేవారు అనమాట. అయితే ఆ దుఃఖంలోని తర్వాత ఏమంటే ఈ గుడ్ ఫ్రైడేకి ఇంకొక మాట అంటే, ఒకటి గుడ్ అంటే మంచి, రెండోదిగా గుడ్ అంటే హీబ్రూ బైబుల్లో కానీ మనం చూస్తుంటే హోలీ. హోలీ అంటే పవిత్రత అంట. పవిత్రత శుక్రవారం అంటారంట. దీన్ని ఏమంటారు, పవిత్ర శుక్రవారం. అంటే చూడండి, ఇది పరిశుద్ధమైన శుక్రవారం అనమాట. ఇతర ఏ శుక్రవారం అనేది దేనికి కూడా పవిత్రత అని పేరు పెట్టరు. అలాంటిది దేవుడు చేసిన ఈ కార్యం చాలా గొప్పది కాబట్టి ఇది పవిత్రమైన శుక్రవారం, ఇది మంచి శుక్రవారం, ఇది శుభ శుక్రవారం. అలాగా దేవుడి పనిని మనకి కంప్లీట్ చేశాడు అనమాట. అదేవిధంగా మత్తయి సువార్త 23:46 పై భాగం చూడండి, కింద భాగం వద్దు. 23 మత్తయి సువార్త 23, మత్తయి సువార్త కాదు, లోకా సువార్త 23:46 23:44 చూడండి. 44, 45. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. చాలండి. ఇక్కడ దేవుడు చేసిన ఇంకొక కార్యం ఏంటో మొదటిగా ఆయన పాప ప్రాయశ్చిత్తం చేశాడు మొదటిగా. రెండవదిగా ఆయన ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడు. మూడవదిగా దేవాలయపు తెర అంటే నడిమికి చిరిగిపోయిందట. దేవాలయపు తెర అంటే ఏంటో తెలుసా మీకు? దేవాలయపు తెర నడిమికి చిరగడం ఏంటంటే, ఇప్పుడు చూడండి మీరు మనమందరం ఈరోజు డైరెక్ట్గా మనం లోపలికి వచ్చేస్తున్నాం. అదే పాత నిబంధన కాలంలో దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎవరికి కూడా అర్హత లేదు. దానికి ఏంటంటే ఒక మందిరం అనేది 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆవరణ, ఇప్పుడు బయట ఉంది కదా అది ఆవరణం. తర్వాత ఇది ఇక్కడ పులిపెట్టలాగా ఉంది కదా, ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. ఈ పులిపెట్టి అటు ఉండాలండి. ఆవరణం ఒక అటు చూద్దాం. ఆ బయటదంతా ఆవరణం. తర్వాత ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇలా 3 భాగాలు ఉంటాయి. అయితే మనం ఎవరమైనా సరే వెళ్ళవలసిన ఆవరణంలోనే. పరిశుద్ధ స్థలానికి రావడానికి మనకి ఎవరికి అర్హత లేదనమాట. ఎవరు మన ఎంత గొప్పవారమైనా సరే, మన ఎంత భక్తుకున్నా సరే అక్కడికి రావడానికి అర్హత లేదు. ఈ యొక్క పరిశుద్ధ స్థలానికి ఎవరు వస్తారంటే, ఈ పరిశుద్ధ స్థలానికి యాజకులు మాత్రమే వస్తారు. యాజకులు వచ్చి మన నిమిత్తం ప్రార్థన
చేయాలి. మన నిమిత్తం మా వారు దేవుని విజ్ఞాపన చేయాలి. ఇక్కడ యాజకులు మాత్రమే. ఇక్కడ ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వస్తారు తెలుసా? ప్రధాన యాజకుడు వస్తాడు. ఆయన కూడా ఎప్పుడు వస్తాడంటే సంవత్సరానికి ఒకసారినంట. ఎప్పుడండి? సంవత్సరానికి ఒక్కసారి ఈ పులిపెట్టు మీద కూర్చోబడి. ఈ రోజు మనం ఎంత అదృష్టంగా వారం పడి పులిపెట్టు మనం చూస్తూ దేవుని వాక్యం అంటున్నాం. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి రావాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకవేళ ప్రధాన యాజకుడు చిన్న లోపం ఏదన్నా సరే వెంటనే ఇక్కడ చనిపోతారంట. వెంటనే అలాగే చనిపోయిన అయ్యో ఈయన చనిపోయారు కదా, ప్రధాన యాజకుడు తీసుకెళ్ళిపోతామని కూడా ఎవరు రావడానికి లేదు. అందుకే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థానానికి వచ్చేటప్పుడు ఆవరణంలో నుంచి ఇక్కడ వరకు వచ్చినంత వరకు కూడా ఒక పెద్ద తాడు ఉంటుంది. ఆ తాడు నడుము కట్టుకుంటాయి. మీరు చూసారా? బిషప్లు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు వాళ్ళ నడుముకి తాడు కట్టుకుంటారు. అలాగా వాళ్ళు తాడు కట్టుకుంటారు. నడుముకి తాడు కట్టుకొని ఆ శాస్త్రాన్ని చివరి అనేది ఆవరణంలో ఉంటుంది అనమాట. దానికి ఒక గంట ఉంటుంది. ఈయన ఏం చేస్తారంటే ప్రధాన యాజకుడు ధూపం వేసినా లేకపోతే ఏమి చేసినా అటు ఇటు కదులుతుంటారు కదా, ప్రార్థన చేసినా కామంగా కూర్చారు కదా, అటు ఇటు ధూపం వేసినప్పుడు పని చేసేటప్పుడు కదులుతున్నప్పుడే గంట గనగన మోగుతారు. ఆ గంట సౌండ్ అంతా కూడా ఆవరణంలో ఉండేవాళ్ళు వింటారు. వాళ్ళు వినేటప్పుడు ఏమంటుంది, గంట సౌండ్ ఉందంటే పర్వాలేదు, ప్రధాన యాజకుడు చక్కగా ఉన్నారు, దేవునికి మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నారు అని వాళ్ళందరూ సంతోషించేవాళ్ళు. ఒకవేళ ఎప్పుడైనా గంట కానీ ఆగిపోయిందా, అమ్మాయి వెళ్ళినాక ఆగిపోద్ది వెంటనే. ఎప్పుడైతే ఆగిపోయిందో వెంటనే అక్కడి నుంచి తాడు పట్టుకుని అలాగా లాగేయడమే. అంత చూసారా? దేవుడి దగ్గరికి రావాలంటే అంత కావాలి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటప్పుడు చిన్న లోపం కూడా లేకుండా ఉండాలి. అదే మనం ఈ రోజుల్లోని ఇది కృపాయుగం. నిజంగా యేసుక్రీస్తు వారు మన ప్రాణ పట్టడం ఎంత గొప్ప భాగ్యం అంటే ఈ దినాన్ని సరాసరి దేవుని దగ్గరికి మనం వస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. పూర్వకాలం నిజంగా పాలన పొందిన రూల్స్ కానీ ఇప్పుడు కానీ ఉంటే మనలో ఎంతమంది కరెక్ట్గా ఉన్నాం చెప్పండి? మనలో ఒక్కరి మిగులుతామంటే ఎవరు మిగిలితే మనమే కాదు, ఈ లోకంలో చూసాక ఎవరు కూడా లేదన్నమాట. ఒక్కరు కూడా దేవుని వాక్యం చెప్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడనమాట. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, మనుషులు చూస్తారు. మనుషులు మనం ఇప్పుడు చూడకూడదు. ఎవరైనా సరే ఏదో ఒక విషయంలో పాపము చేస్తుంటారు, లోకంలో పాపంలో పడిపోయి ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు కానీ లోకంలో ఉన్న వ్యక్తుల వైపు కాకుండా మనల్ని నీతిమంతులుగా చేసే దేవుని వైపే మనం చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో అప్పుడు దేవుడు మనకి నీతిమంతులుగా మనల్ని చూసి నడిపిస్తాడు అనమాట. అయితే చూసారా, దేవుడు ఏం చేస్తాడంటే మనకి దేవాలయపు తెర నడిమికి చెనిగిపోయినట్టు పైనుంచి చెనిగిందట. ఆ యొక్క దేవాలయపు తెర ఎంత ఉంటుందో తెలుసా? 4 ఇంచులు ఉంటుందంట దాని యొక్క మందం 4 ఇంచులతో చాలా బలంగా చేస్తుంది. ఎవరు కూడా చిన్నకోవడానికి దానికి అంత ఈజీగా చిరగదు అనమాట. అలాంటిది ఇక్కడ దేవాలయపు తెర ఇలా కట్టబడింది కదా, కింద నుంచి కానీ ఇలాగ చినిగిందంటే ఎవరో కట్ చేసి ఉంటారని అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, యేసుప్రభు శిలువను చూస్తుంటే ఇది ఇక్కడ యెరూషలేము కొండ ఉంది. అక్కడ యెరూషలేము కొండ దగ్గర దేవాలయం ఉంది. ఇక్కడ గోల్గొతా కొండ ఉంది. గోల్గొతా కొండ మీద యేసయ్యకు శిలువ వేస్తున్నారు. అటొక కొండ ఇటొక కొండ. ఇక్కడ దేవాలయం అంటే దేవాలయంలో ఏముంది? దేవాలయపు తెర ఉంది. ఇక్కడ యేసుప్రభు వారు ఇక్కడ మరణిస్తున్నారు శిలువ మీద, ఆయన వేలాడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? యేసయ్య ఎప్పుడైతే అది చనిపోయారో వెంటనే ఆ దేవాలయం తెర పై నుంచి కిందకి చినిగిపోయిందంట. చూసారా? అది చినిగిపోవడం అంటే ఏంటో తెలుసా? దేవుడు యేసయ్య ఎప్పుడైతే ప్రాణం విడిచిపెట్టాడో ఈ మొదల ఆవరణంలో ఉన్న మనల్ని ఈ రోజు మనకి దేవుని యొక్క సన్నిధానం తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దేవాలయం తెర చినిగిపోయాడో అప్పుడు అందరూ కూడా సాక్షాత్తు దేవుని మందిరంలోకి వచ్చి ఏదైనా ఆరాధించగలుగుతున్నాం. మన సాక్షాత్తు దేవుని చూడగలుగుతున్నాం. దేవుని ప్రసన్నత మనం పొందుకుంటున్నాం. దేవుని దర్శనాన్ని పొందుకుంటున్నాం. దేవుని మాటలు ముఖాముఖిగా మాట్లాడుతున్నాం. ఈ దినాన మనం దేవుని సేవకులు ముఖం చూసి మాట్లాడుతున్నాం. ఈరోజు ఎంతవరకు కూడా వాక్యం చెప్పారంటే వారు అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? ఎంత భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక విశ్వాస స్థానంలో ఉండి సేవకుల స్థానంలో ఉండి మన వాక్యం చెప్తున్నట్టు కారణం ఏంటంటే దేవాలయం తెర చినిగిపోబట్టే ఈ దినాన దేవుడు మనకు అటువంటి అర్హత ఇచ్చున్నాడు. కాబట్టి ఇచ్చిన ఈ అర్హత